హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయ, కొబ్బరికాయ, క్యారెట్, పచ్చిమిరపకాయలతో పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. పచ్చడి ఇలా చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తిన్నా బాగుంటుంది. అలాగే అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ పచ్చడి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చాలా సింపుల్గా చాలా టేస్టీగా పచ్చడి తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కొబ్బరికాయ తీసుకుని హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత సన్నగా తురుముకుని పెట్టుకోవాలి. అలాగే పుల్లటి మామిడికాయ తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పేలర్తో పైన తొక్క చెక్కు తీసుకుని ఇప్పుడు చూపిస్తున్న విధంగా తురుముకుని పెట్టుకోవాలి. అలాగే మీడియం సైజులో ఉండే ఒక క్యారెట్ తీసుకుని దాన్ని కూడా పైన తొక్క చెక్కు తీసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా తురుముకుని పెట్టుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని హాఫ్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకుని పెట్టుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లో కాకుండా ఇప్పుడు చూపిస్తున్న విధంగా కచ్చాపిచ్చాగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సన్నగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి. సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి. అలాగే సన్నగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా పచ్చడిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో స్పూనున్నర దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పొట్టు మినపప్పు, అర స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. తాలింపు ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుని మరొక 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా చక్కగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. ఈ కాంబినేషన్లో మామిడికాయ, కొబ్బరికాయ, క్యారెట్, పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.